ఏరా చేయాల్సిన తప్పంతా నువ్వు చేసి ఏం మాట్లాడుతున్నావురా? అన్ని తప్పులు నువ్వేరే చేసింది. నువ్వే లవ్ చేసి నువ్వే వదిలేసావు. ఇప్పుడు మరెందుకు పీకటానికి ఫీల్ అవుతున్నావు? అది ఎవరిని పెళ్లి చేసుకుంటే నీకేంట్రా? ఏరా తను పెళ్లి చేసుకున్నా గానీ నీ ఫ్రెండ్నే కదా చేసుకుంటోంది. అందులో నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి? రేయ్ ఒకసారి నేను చెప్పేది నువ్వేం పీకొద్దలేరా. నువ్వు కొత్తగా ఏం చెప్తావు? నువ్వేంట్రా ఇలా ఉన్నావు? చెయ్. రేయ్ మీకు పూర్తిగా చెప్తేనే అర్థమవుతుందిరా. రే నోర్మయ్యరా. రే ఏంట్రా సినిమా బాగోదనుకుంటా, థియేటర్ ఖాళీగా ఉంది. 3 టికెట్లు ఆ ముగ్గురు మేమే వెళ్ళి చూసేస్తాం. అన్నా సినిమా బాగుందా? సినిమా బాగుందో లేదో వెళ్ళి చూసేద్దాం పద. పోరా పోరా. రే మామ ఆగరా, వస్తున్నా. రే ఆ కార్నర్ సీట్కి వెళ్దాంరా. వీడెవడబ్బా మా బాబాయ్లో ఉన్నాడు. రే ఆయన బక్కగా ఉన్నాడు. ఈమెందబ్బా ఈ సినిమాకి వచ్చింది? మామ ఒక్క నిమిషం ఆగ్రా, వస్తాను. వీడొకడు ఆవు అంటే ఎప్పుడు ఫోనే. హలో బాబు చెప్పండి నాన్న. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. అన్నట్టు నీ చదువులా సాగుతోంది? అంతా బానే వెళ్తుందన్నా. అమ్మ ఎలా ఉన్నారు? అమ్మ బాగుంది బాగుంది. నేనిప్పుడు క్లాస్లో ఉన్నాను నాన్న. క్లాస్ అయ్యాక నేను మీకు ఫోన్ చేయనా? సరే సరే. ఆరోగ్యం జాగ్రత్త, టైంకు తిను. ఉంటాను. సరే నాన్న, సరే. అరే ఎంతసేపని ఒక్కవైపు కొడతావు? అటువైపు పెట్టు పెట్టు. రే ఎక్కడికి వెళ్ళావురా పిచ్చి నా కొడుకులో. మావా ఏంట్రా అది? ఏంట్రా అలా చూడరా. రే సూపర్ సీన్ రా. నేను అక్కడ ఉండకూడదా? నేను అక్కడ ఉండకూడదా? రేయ్ మీకు అసలు సిగ్గుగా లేదరా? రే పోరా, ఎందులో ఎందుకురా సిగ్గు? రే ఏంట్రా అటే చూస్తున్నావు? రే జరగరా, నేను వెళ్ళి తినడానికి ఏమైనా తెస్తాను. నువ్వు రావరా? బావా ఉండరా, నేను వస్తున్నాను. దేవుడు నాకెప్పుడు ఇలాంటి అవకాశం కల్పిస్తాడో. ఇస్తాడులే. రే సినిమా సుమారుగానే ఉంది. మన పక్కన ఉన్న వాళ్ళే సుమారుగా ఉన్నారు. పట్టాసలా ఉంది. పటాస్ సినిమానా? మనం చూసింది వేరే సినిమా కదా. అదిరిపోయింది. ఏమోలే, వీడేంటి దిగులుగా ఉన్నాడు? రే నువ్వెందుకు మొహాన్నాలో పెట్టుకున్నావు? సినిమా బాగానే ఉంది కదా. వీడొచ్చినప్పటి నుంచి అదోలా ఉన్నాడు. సూపర్. పద వెళ్దాం పదా. రే ఒక 5 minutes, ఒక ముఖ్యమైన పని. ఏంటది? వెళ్ళొచ్చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నాడు రా వీడు? రే నాకు ఏదైనా కొనివ్వరా? రే పాప్కార్న్ కొనివ్వా ప్లీజ్ రా. ప్లీజ్ రా. రే బాగుంటుందిరా, కొనిరా ప్లీజ్ రా. ఐ యు వెయిటింగ్ ఫర్ సమ్వన్? నో. మీరు ఈ టిక్ టాక్ లో ఫేమస్ కదా, నేను కూడా మీకు పెద్ద ఫ్యాన్ ని. టిక్ టాక్ అంతా నేను చేయనండి. ఐ మీన్ మీరు టిక్ టాక్ చేస్తే ఫేమస్ అయిపోతారు. నేను మీకు పెద్ద ఫ్యాన్ అవుతానని చెప్తున్నాను. సూపర్ గా ఉన్నాయి కాబట్టి మీరు చేస్తే సూపర్ గా ఉంటుంది. ఇంకో చిన్న హెల్ప్, నా ఫ్రెండ్ తోటి వచ్చాను. వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఫోన్ కూడా ఆఫ్ అయిపోయింది. ఒక కాల్ చేసుకోవచ్చా? నెంబర్ చేస్తాను, కొంచెం కాల్ చేయండి. 9790952555. రింగ్ అవుతుందా? రింగ్ అవుతుంది. సారీ, ఫోన్ నా దగ్గరే ఉంది. నేనే వాడిని వెతికి కనిపెడతాను. బై ద వే అది నా ఫోన్ నెంబరే, సేవ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. రే ఏం చేసి వస్తున్నావురా వెళ్ళి? అది ఏం లేదు మామ, నెంబర్ ఇచ్చాను. ఈరోజే కాల్ రావచ్చు. ఆ తర్వాత వెళ్దాం. రే వీడు చూడరా ఏం చేశాడు. నువ్వు ఉన్నావు వేస్ట్. వాడా? రే వాడు భూమికి భారంగా ఉన్నాడు రా. నీ దగ్గర చాలా మంది అమ్మాయిల నెంబర్లు ఉన్నాయి కదా, ఒకసారి
ఇప్పుడేంట్రా థియేటర్లో చూసిన అమ్మాయి అనుకుని ఇంకొకరితో స్నేహం చేసావు, స్నేహం చేసి వదిలించుకున్నావు కూడా. ఇప్పుడు అది మంచిదని తెలిసినాక ఫీల్ అయిపోతాం. అవును. రేయ్, ఈ విషయంలో ఏమీ చేయలేంరా. నేను మళ్ళీ చెప్తున్నాను, తప్పంతా నీదే. ఒకే ఒక్క మార్గం ఉందిరా. ఏంట్రా అది? తిన్నగా వైన్ షాప్కి వెళ్దాం, ఆ? మళ్ళీ ఒక బీర్ తాగుదాం, బార్లో పడుకొని నిద్రపోదాం, పొద్దున్నే లేచి అయ్యో. ఆఫీస్కి వెళ్దాం. ప్రాబ్లం సాల్వ్. సూపర్. రేయ్, లైఫ్ మ్యాటర్ గురించి మాట్లాడుతుంటే మీకు తాగడం ముఖ్యమైపోయిందరా? ఇప్పుడేంట్రా ఆ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోవాలా? అయ్యో పిచ్చోడైపోయాడ్రా. రేయ్ వేరే ఏం కావాలరా? రాము అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదురా. అయ్యో అయితే ఆ అమ్మాయి గురించి రామ్తో చెప్పేయి. ఆ అమ్మాయి ముఖాన్ని నేను ఇప్పుడు ఎలా చూడగలను? పోరా. నువ్వే అరే చెప్పు. రే రే రే. అరే చెప్పేలరా. ఒకవేళ కలిసినా నన్ను ఎలా నమ్ముతుంది? అది నిజమేలే, నువ్వు చేసిన పని అలాంటిది. రాము నీకు ఫ్రెండే కదరా, నువ్వు వాడితో చెప్పొచ్చుగా. సూపర్ రా. ముందు నువ్వు ఆ పని చెయ్యి. ఇప్పుడు మాకు నిద్ర వస్తుంది, మేము వెళ్ళి పడుకుంటాం. నువ్వు ప్రశాంతంగా పడుకో, మమ్మల్ని వదిలే. ఆ. పద పద. వెళ్ళిపోదాం. జరుగు జరుగు జరుగు. భలే పని చేసేవరా, మంచి పాయింట్ తీసిచ్చావు. పద పద పద. అరే మనం వీడిని ఎలా చల్లగా వెళ్ళిపోదాం, తట్టుకునేది? తప్పంతా వీడి మీద పెట్టుకుని 2 ఫ్లాష్ బ్యాక్లు చెప్తున్నాడు, చూసావా? లేదు బావా, నాకు డౌట్. నీకేంట్రా మధ్యలో డౌట్? లేదు, ఆ రాముగాడితో మాట్లాడమని చెప్పాను కదా, ఆ ఎదవే అమ్మాయిల విషయంలో చాలా వీక్ అనుకుంటా. అంతా ఈనేసి సరే పర్లేదురా నేను పెళ్లి చేసుకుంటానంటే అప్పుడు మనం ఏం చేయాలరా? రేయ్, ఇప్పుడే వాడికి ఏదో ఒకటి చెప్పి నచ్చ చెప్పాను. మళ్ళీ ఏదో ఒకటి వగ్గి వాడిని రెచ్చగొట్టుకు. అది కాదు బావా. పడుకో. ప్లీజ్ సిట్ డౌన్. కూర్చో కూర్చో. శ్వేత, there are so many romantic places around. Why did you insist this place? ఈ ప్లేస్కి ఆల్రెడీ వచ్చావా? నేను ఇలాంటి చోటుకి ఎప్పుడు రాలేదు. మ్యామ్ ఆర్డర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్. ఓకే మ్యామ్. హే, వచ్చి చాలాసేపు అయిందా? సారీ శ్వేత, లేట్ అయిపోయింది. పర్పస్ లేకుండా ఎందుకు ఇప్పుడు సారీ చెప్తున్నావు? హే, ఏంటా పర్పస్? నువ్వెప్పుడూ లేట్గానే వస్తావన్న సంగతి ఆల్రెడీ నాకు తెలుసు కదా. అదేలా నీకు తెలుసు? బాయ్స్ చెప్పినందుకు గాను వస్తారు, కానీ గర్ల్స్ మాత్రం మీరు చెప్పేది వినడానికే వస్తుంటాం. మంచి కవిత శ్వేత, సూపర్. ఏ వెళ్ళకూడమా? హే లేదు, నిన్ను అభినందిస్తున్నానే. సీరియస్ గా కవిత అదిరిపోయింది. సార్ ఆర్డర్. ఓకే. నువ్వే ఆర్డర్ చెప్పు. ఇది ఓకేనా? యా దిస్ వన్. యా, 1 What? చీజ్ గార్లిక్ బ్రెడ్. 1 కోల్డ్ ఫ్యాపుచినో. ఓకే, Thank థ్యాంక్ you. యూ. అవును, చాలా రోజుల నుంచి నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. వాట్స్ యువర్ డ్రీమ్ అబౌట్? డ్రీమా? నాకు ఒక పెద్ద లగ్జరీ కార్ కొనాలని ఆశ. మనిద్దరం పెళ్లి చేసుకోవడమే నీకు పెద్ద డ్రీమ్ అయి ఉంటుందని అనుకున్నాను. అవును, అది కూడా అనుకో. ఫస్ట్ కార్ కొనుక్కుందాం, ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. అవును, ఏం కార్? ఒక ఫార్చ్యూనర్, ఒక ఇన్నోవా, బ్రాంజ్ కలర్. ఆ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. ఓ, శ్వేత, వాట్ హ్యాపెండ్? ఆర్ యూ ఆల్ రైట్? ఎనీహౌ, మ్యారేజ్ ఫిక్స్ అయ్యి ఫస్ట్ టైం బయటికి పిలిచావు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో వాట్ యూ వాంట్ హ్యావ్? ఏం తింటావు? చాలా షైగా ఫీల్ అవుతున్నావు అనుకుంటా. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ నౌ. ఐ వాంట్ టు హియర్ అబౌట్ ఇట్. నా గురించి మీకు పూర్తిగా తెలుసు కదా. మా నాన్న మీతో చెప్పుంటారు కదా. మీ నాన్నగారు చెప్పారు. నువ్వు చెప్తే బాగుంటుంది అనుకున్నాను. ఐ ఓకే? ఐఎమ్ ఫైన్. ఓకే. హే రామావా, ఆశ్చర్యంగా ఉందే. ఏంటిటో? కాదురా, ఇటువైపే వచ్చాను. సరే, నేను కలిసి వెళ్దామని. సరే, ఏమైనా తింటావా? ఏదోటి చెప్పు.
హలో సోఫీ, చెప్పండి సార్. గెస్ట్ వచ్చారు, తాగడానికి ఏమైనా తెస్తావా? యా ఓకే సార్. కొంచెం తొందరగా రా, ఓకే? ఓకే సార్. ఇంకేంటి మావా, చెప్పు. రేయ్, ఇన్విటేషన్ చూసావా లేదా? దాని గురించే మాట్లాడదామని వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ. హే సోఫీ, మనలో ఈ ఫార్మాలిటీస్ ఏంటి? లోపలికి రా. ఇంకేంటి, ఈవినింగ్ ఫ్రీయా? లేదు సార్, యాక్చువల్లీ ఈవినింగ్ ఇంటికి త్వరగా నేను వెళ్ళాలి. సరే ఓకేలే, రేపు చూసుకుందాం. యా ఓకే ఫైన్, బాయ్. రేయ్, నువ్వింకా మారలేదా? రేయ్, నేనేం తప్పు చేశాను రా మారడానికి? ఏం తప్పు చేసావా? 2 రోజుల్లో నీకు పెళ్ళి. అది వదులు మామా, నువ్వు ఇప్పుడేదో చెప్దామని వచ్చావు కదా, అదేం విషయం? అది నువ్వు పెళ్లి చేసుకోబోతున్న ఆ అమ్మాయి